బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే చిన్నారులతో వెట్టి చాకరీ చేస్తున్నారు. పాఠాలు చెప్పాల్సింది పోయి వాళ్లతో పనులు చేయిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కణికల్ మండలం ఎర్రగుంట జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు విద్యార్థులతో చేపలు శుభ్రం చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడం ఏంటని ఉపాధ్యాయులను నిలదీశారు. మరోవైపు తాము ఏ విద్యార్థితో పనులు చేయించలేదని స్కూల్ హెడ్ మాస్టర్ తెలిపారు. విద్యార్థులు కేవలం ఆ చేపలతో ఆడుకోవడానికి మాత్రమే వెళ్లారని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు జిల్లా విద్యాశాఖ అధికారులు. విలేకరి మాకి ఫోన్ చేసి ఇట్లా మీ పాఠశాలలో చేపలు తోమిస్తున్నారంట చిన్నపిల్లలతో అనే విషయం చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేసినాను. ఆ చేపలు తోమిన వాళ్ళు ఎవరి కోసం వండినది అనే విషయం అడిగినాము. మళ్ళీ వచ్చిన తర్వాత నేను మిడ్ డే మీల్స్ వాళ్ళని వంట మాస్టర్లు అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. చేపలు మీరు ఎవరి కోసం తెచ్చినారు, ఎవరికి వండి పెట్టినారు అని అడగడం జరిగింది. వాళ్ళు వాస్తవాలు చెప్పినారు. మేము చేపలు కడుక్కోవడానికి కారణం ఇది. ఇక్కడ పాఠశాలలో మీకు ఎవరికి చేపలు వండినట్లు మేము ఎవరు చెప్పలేదు, చేపలు అసలు వండనే లేదు పాఠశాలలో అని మా మిడ్ డే మీల్స్ వాళ్ళు చెప్పడం జరిగింది సార్. దీంట్లో మా పాఠశాల ప్రమేయం కానీ హెడ్ మాస్టర్ ప్రమేయం కానీ ఏమీ లేదు. నేను పొద్దున్నే పిల్లలతో కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాను. ఎవరెవరు మీరు ఆడ చేపలు తోమేకి పోయినారు, మీరు బలవంతంగా పోయినారా, ఎవరన్నా పిలిచినారా చేపలు తోమేదానికి, ఐవార్లు కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరన్నా మిమ్మల్ని చేపలు పోయి తోమంటారా అని ఏమన్నా చెప్పినారా అని అడిగినాను. నా ఎంక్వైరీలో వాళ్ళు ఏం చెప్పినారు, మేము ఇంటర్వెల్ టైంలో పోయినాం సార్, అది ఉత్సాహంతో మేము ఆడ చేపలు ప్రాణంతో ఉంటే దాంతో ఆడుకోవడానికి తీసుకున్నాము, అంత తప్ప దీంట్లో ఉపాధ్యాయుల ప్రమేయం కానీ హెడ్ మాస్టర్ ప్రమేయం కానీ ఏది లేదు.